Hi guys, welcome to Cricket Chat with Venkatesh. IPL action shifts to Assam. మ్యాచ్ నెంబర్ 65 అస్సాంలోని గౌహటిలో జరగబోతుంది భారస్పర స్టేడియంలో. మామూలుగా సోషల్ మీడియాలో కామెంట్ పెడతా ఉంటారు మన మన ఛానల్ దగ్గర కానీ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పలానా టీం అస్సాం వెళ్ళిపోయింది అని చెప్పి. నాకు అది అర్థమయ్యేది కాదు, అస్సాం వెళ్ళిపోవడం ఏంటబ్బా అనుకునేవాడిని. నాకు తర్వాత మన వ్యూయర్స్ నాకు క్లారిఫై చేశారు ఏంటంటే అస్సాం అంటే ఏదో సమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో విలన్లందరినీ ఆయన కొట్టి అస్సాం పంపిస్తాడు, ఏదో చేస్తాడంట, అస్సాం ట్రైనింగ్ ఇస్తాడు. సో అలాగే అప్పటి నుంచి అదొక ఇదైపోయింది. వేరే టీం అయితే క్వాలిఫై కాకుండా ఎలిమినేట్ అయిపోతే అది అస్సాం వెళ్ళిపోవడం అన్నట్టుగా. సో ఈసారి అలాగే అస్సాం వెళ్ళిపోయిన టీం, ఆల్రెడీ వెళ్ళిపోయిన టీం పంజాబ్ కింగ్స్ అక్కడ మ్యాచ్ ఆడిపోతుంది. బట్ ఈ ఈ మ్యాచ్లో హోస్ట్ టీం ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు కూడా అస్సాం వెళ్ళిపోతారేమో అనిపించింది మనం, ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ లక్కీగా లక్నో సూపర్ జైంట్స్ నిన్నటి మ్యాచ్లో ఓడిపోవడంతో ఏంటంటే వాళ్ళు క్వాలిఫికేషన్ గ్యారంటీ అయిపోయింది. నౌ దే ఆర్ క్వాలిఫైడ్, వెరీ మచ్ క్వాలిఫైడ్. అయితే ఈ మ్యాచ్లో గెలిచి రాబోయే నెక్స్ట్ మ్యాచ్ అది కూడా అస్సాంలో జరగబోతుంది. ఆ మ్యాచ్లో కూడా గెలిచి వాళ్ళు టాప్ 2 ఫినిష్ సాధించే ప్రయత్నం చేస్తారు. టాప్ 2 ఫినిష్లో అడ్వాంటేజ్ మీకు అందరికీ తెలుసు. క్వాలిఫైర్ 1 ఆడతారు. క్వాలిఫైర్ 1 గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్ ఎంట్రీ దొరుకుతుంది. లేకపోయినా కూడా ఆ మ్యాచ్ ఓడిపోయినా సరే క్వాలిఫైర్ 2 గెలిచి అలాగే కూడా కొంచెం డిటోర్ తీసుకొని ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద క్వాలిఫైర్ 1కి ఆడాలి అంటే ఈ మ్యాచ్ గెలవాలి, ఆ తర్వాత మ్యాచ్ గెలవాలి. వాళ్ళకి ఎక్కువ పోటీ లేదు అక్కడ. ఎస్ఆర్హెచ్ నుంచి మాత్రమే పోటీ ఉంది. ఎస్ఆర్హెచ్ కనుక తమ రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 18 పాయింట్స్ వస్తాయి. అండ్ దే హ్యావ్ ఎ బెటర్ నెట్ రన్ రేట్ దాన్ ఆర్ఆర్. సో వాళ్ళకి ఆ కాంపిటీషన్ ఉంది. సో 2 మ్యాచ్లు గెలవాలి, వీలైతే నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఏంటంటే ఆ టాప్ 2లో రావడంలో చాలా సుఖం ఉంది. టాప్ 2లో ఫినిష్ చేయడం వల్ల మీకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా చాలా మెరుగవుతాయి. మరి పంజాబ్ కింగ్స్ చాలా చాలా డిసప్పాయింటింగ్. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు చిట్ట చివరి ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని మ్యాచ్లు నేరో మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ దే హ్యాడ్ దేర్ మూమెంట్స్. కొన్ని మంచి పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం మనం. ముఖ్యంగా ఫినిషర్స్ లైక్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వాళ్ళిద్దరు కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాగే దే చేస్ డౌన్ 262 ఇన్ మ్యాచ్ అగేన్స్ట్ కేకేఆర్. ఇప్పుడు టేబుల్ టాపర్గా ఉన్న కేకేఆర్కి అగేన్స్ట్గా 262 చేజ్ చేసి ఐపీఎల్ రికార్డ్ సృష్టించడమే కాకుండా ఒక జైంట్ కిల్లర్గా కూడా వాళ్ళు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ కూడా నెంబర్ 2లో ఉన్న ఆర్ఆర్ను కూడా వాళ్ళు ఓడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ నథింగ్ టు లూజ్. అది పరిస్థితి. నథింగ్ టు లూజ్ కరెక్టే, కానీ దే ఆర్ లూజింగ్ ప్లేయర్స్. ఎందుకంటే ఆల్రెడీ దే లాస్ట్ లియామ్ లివింగ్స్టన్ పెద్ద గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు. బట్ హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ కంట్రీ. అలాగే రబాడా కూడా వెళ్ళిపోయాడు. సో రబాడా వెళ్ళిపోవడం పెద్ద లాస్ట్ మ్యాచ్లో కూడా అతను ఆడించలేదు. సో రబాడా అండ్ లియామ్ లివింగ్స్టన్ వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే ఆర్ఆర్ టీంలో జాస్ బట్లర్ కూడా హోమ్కి వెళ్ళిపోయాడు. సో ఇంగ్లీష్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు. లక్కీగా ఇప్పుడు యాక్టింగ్ కెప్టెన్గా ఉన్న శామ్ కరన్, బేర్స్టో టీంతో పాటే ఉన్నారు. కాబట్టి టీం బాగానే ఉంది. బట్ స్టిల్ వాళ్ళు దే విల్ బి మిస్సింగ్ ది సర్వీసెస్ ఆఫ్ మెయిన్లీ రబాడా సర్వీసెస్ మిస్ అవుతారు. అలాగే ఆర్ఆర్ బట్లర్ సర్వీసెస్ ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎందుకంటే బట్లర్ లేకపోతే వాళ్ళకి చాలా పెద్ద వెలితి అనేది క్రియేట్ అవుతుంది. మరి వెలితిని ఎలా పూడుస్తారు? గతంలో మనకి బట్లర్ ఆడని ఒక మ్యాచ్కి వాళ్ళు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒకసారి రాజస్థాన్ రాయల్ టాక్టిక్స్, మొన్న చెన్నైలో వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం లాంటివి, లేకపోతే ఒక మ్యాచ్లో తనుష్ కోటియా అని చెప్పి ముంబై టీంలో ఆల్రౌండర్ కానీ టేలెండర్గా ఆడే తనుష్ కోటియా చేత ఓపెన్ చేయించారు. అతను 25 రన్స్ రన్ అయ్యే బాల్ కంటే తక్కువ చేశాడు ఒక మ్యాచ్లో. ఇదే టీంతో ఆడే మ్యాచ్ అది. సో అలా విచిత్రమైన టాక్టిక్స్ ఉంటారు. కానీ ఈ మ్యాచ్కి టామ్ కోహ్లర్, క్యాడ్మోర్ ఆడిస్తారు. ఇంగ్లీష్మెన్. మీలో వేరే లీగ్స్ పాలవేళ్ళకి అతని పేరు తెలిసే ఉంటుంది. T10 లీగ్స్లో ఈజ్ అ బిగ్ సెన్సేషన్. చాలా చాలా బిగ్ హిటర్, స్లాగర్ బేసికలీ. బట్ ఏంటంటే పెద్ద హిట్స్ కొట్టగలడు అని అతని పేరుంది. అతన్ని అన్లీష్ చేస్తారా ఈ మ్యాచ్లో, అతన్ని ఏమన్నా యూజ్ చేస్తారని ఒక టాక్ ఉంది. అతన్ని వాడితే మాత్రం అతను ఒక తురుపు మొక్క అవుతాడు. ఎలాగైతే ఢిల్లీ క్యాపిటల్స్కి జేక్ ఫ్రేజర్ మెగ్గర్డ్ అనుకోని ఒక బోనస్గా వచ్చే బ్రహ్మాండమైన సెన్సేషనల్ బ్యాటింగ్ అందించాడు. క్రేజీ అండ్ మ్యాడ్ బ్యాటింగ్. సో హీఈస్ ఆల్సో లైక్ ఏ మ్యాడ్ మ్యాన్ లైక్ దట్ మ్యాన్ మెగ్గర్డ్.
సో ఇతను కనుక క్లిక్ అయితే నాకౌట్లో ఇలాంటి ప్లేయర్స్ చాలా చాలా ఎక్స్ ఫ్యాక్టర్గా అయ్యే ప్రమాదం ఉంది. ప్రమాదం కాదు, అవకాశం ఉంది ఆర్ఆర్ దృష్టి చూస్తే. సో నాకౌట్లో అతను లాంటి ప్లేయర్, అతని గురించి పెద్దగా తెలియదు, అతని మీద పెద్దగా ఎవరు అనాలిటిక్స్ కూడా ఉండవు అతని విషయంలో. సో అలాంటి టైంలో అతన్ని కనుక లాంచ్ చేస్తే మీరు హీల్ బికమ్ ఏ సర్ప్రైజ్ ప్యాకెట్ ఇన్ ది బ్యాక్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్. సో అతన్ని అన్లీష్ చేస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే హెట్మైర్ ఫిట్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో హెట్మైర్ ఫిట్ అయితే వాళ్ళకి చాలా ఇబ్బందులు తగ్గుతాయి. ఈ రెండు టీమ్స్ ఈ సీజన్లో ఫస్ట్ టైం ఆడినప్పుడు హెట్మైర్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చివరిలో వచ్చి 3 సిక్స్లు కొట్టి టీంని గెలిపించాడు. సో హెట్మైర్ ఫినిషింగ్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రామన్ పవల్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫినిష్. బిగ్ షీట్స్ కొట్టగలరు కానీ ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం వేరే, బిగ్ హిట్స్ కొట్టడం వేరే. బిగ్ హిట్స్ కొడుతూ కూడా ఆ ఫినిష్ని ప్లాన్ చేసుకోవడంలో హెట్మైర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో హెట్మైర్ రావడంతో ఏంటంటే టీమ్ స్ట్రెంథన్ అవుతుంది. 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి వస్తున్నారు రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు ఫస్ట్ 9 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. టాప్ ఆఫ్ ది టేబుల్ ఉండేవారు, కానీ సడన్గా దే టేపర్డ్ ఆఫ్. వాళ్ళ ఫామ్ సడన్గా డిప్ అయి 3 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఓడిపోయిన మ్యాచ్ అయితే చాలా దారుణంగా ఓడిపోయారు. 5 వికెట్లు చేతిలో ఉండి కూడా వాళ్ళు 140 మాత్రమే చేయగలిగారు. ఆ మ్యాచ్ మీద ఫిక్సింగ్ అని చెప్పి చాలా మంది గగ్గోలు కూడా పెట్టారు. ఫిక్సింగ్ కాదు, అది పక్కన పెడితే అది అనవసరంగా, అంటే రీజన్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని. మొత్తం మీద టీమ్ ఫామ్లో చాలా తేడా కనిపిస్తుంది, చాలా తేడా కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ హాజ్ నాట్ టేకన్ ఆఫ్. ఒక 100 చేసినప్పటికీ కూడా మళ్ళీ అతని ఫామ్ 100 తర్వాత వీ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు కంటిన్యూ దట్ గుడ్ ఫామ్, కానీ అలా జరగలేదు. సంజు శాంసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో పట్టలేదు, లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడలేదు. సో డెఫినెట్గా మనకి ఈ మ్యాచ్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బట్ ఐ థింక్ ఆర్ఆర్ విల్ కమ్ బ్యాక్ ఇప్పుడు. ఎందుకంటే ఈ చిన్న మార్పులు చేసుకుని, అందులో రియాన్ పరాగ్ అది హోమ్ గ్రౌండ్. రియాన్ పరాగ్ అస్సాం తరఫున చాలా హీరోయిక్స్ అతని నుంచి మనం చూసాం. సో అస్సాం తరఫున అంత బాగా ఆడిన తర్వాత ఈ సీజన్లో ఫస్ట్ ఐపీఎల్లో ఒక ఫస్ట్ గుడ్ సీజన్ ఈస్ హ్యావింగ్. సో గుడ్ సీజన్ తర్వాత హోమ్ గ్రౌండ్లో ఆడడం, సో హీఈస్ ద మ్యాన్ టు వాచ్ అవుట్ ఫర్. సో అతను కీలకమైన పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి, సో రాజస్థాన్ రాయల్స్ 3 వరుస పరాజయాల తర్వాత ఈ మ్యాచ్లో పికప్ అవుతారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కోర్స్ పంజాబ్ కింగ్స్ కూడా 2 ఓటముల తర్వాత వాళ్ళకి 2 వరుస ఓటములు ఎదురే. సో ఆ పరాజయాల పరంపర ఏదో ఒక టీంకి బ్రేక్ అవుతుంది. వాళ్ళు 3 మ్యాచ్ల లాసెస్ నుంచి బయటకు వస్తారా, వీళ్ళు 2 మ్యాచ్ లాసెస్ నుంచి బయటకు వస్తారా చూడాలి. వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితిలో, బికాస్ రైలీ రూసో ఇస్ బ్యాటింగ్ వెల్, బేస్టో ఈస్ డూయింగ్ వెల్. సో మెల్లమెల్లగా వాళ్ళు ఫామ్ అందుకుంటారు. బౌలింగ్ ఈజ్ ఆల్వేస్ బిన్ వెరీ గుడ్. అవ్వడానికి మిస్ అయినా సరే హర్షల్ పటేల్ ఈజ్ రన్నింగ్ ఫర్ ద పర్పుల్ క్యాప్. హర్షదీప్ ఉన్నాడు, వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ వాళ్ళకి ఉంది. శామ్ కరన్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. వాళ్ళు స్పిన్నర్స్ ఇద్దరు కూడా బాగా బౌలింగ్ వేస్తున్నారు, ముఖ్యంగా రాహుల్ చార్ అండ్ దిస్ మ్యాన్ హర్ప్రీత్ బ్రార్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. విద్యుత్ కావారేపని ట్రై చేస్తే అతను కూడా మంచి బౌలింగ్ కూడా మనం చూసాం. సో ఈ టీం కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో. బ్యాటింగ్లో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో ఏమైనా వాళ్ళు ఒక అప్సెట్ క్రియేట్ చేస్తారో చూడాలి. 4వ లాస్ వస్తే మన రాజస్థాన్ గురించి ఏమనుకోవాలి, దే పీక్ టూ ఎర్లీ. చాలా ముందుగానే సమిట్ రీచ్ అయిపోయారు, అక్కడి నుంచి డౌన్వర్డ్ కర్వ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. అలా కాకుండా ఆ పరాజయాలకి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. దే హ్యావ్ టు గెయిన్ దట్ మొమెంటమ్ వన్స్ అగైన్. సో అందుకని ఈ మ్యాచ్ రాజస్థాన్కి చాలా ముఖ్యం. పిచ్ ఎలా ఉంటుంది అక్కడ ఈ సీజన్లో ఇది ఫస్ట్ మ్యాచ్. ఈవెన్ రియాన్ పరాగ్ కూడా ప్రెస్ని అడ్రస్ చేస్తూ చెప్పలేకపోతున్నాడు. అతను అంటే లాస్ట్ ఒక 4-5 ఓవర్ల ఆట జరిగితే కానీ చెప్పలేము పిచ్ ఎలా ఉంటుందో. చెన్నై పిచ్ అంత ఘోరంగా అయితే ఉండదని, చెన్నై చాలా డ్యూయల్ పేస్డ్గా ఉండి బ్యాటింగ్ మాత్రం అనుకూలంగా లేని పిచ్, దానికంటే బెటర్గా ఉంటుందని చెప్పి అతను చెప్పడం చూసాం మనం. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందో లేదో తెలియదు. మరి ఇక్కడ ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచాయి గతంలో. మరి ఇప్పుడు టీమ్స్ ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ బౌలింగ్ చేయడం, ఎందుకంటే కొత్త పిచ్ కాబట్టి ఎలాంటి ఐడియా లేదు కాబట్టి టాస్ గెలిచిన టీమ్స్ ముందుగా బౌలింగ్ తీసుకుంటారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది మ్యాచ్కి సంబంధించిన విషయాలు. ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? రాజస్థాన్ ఈజ్ బెటర్ బ్యాలెన్స్ సైడ్, డెఫినెట్లీ బెటర్ లుకింగ్ సైడ్. బట్ ఆ 3 పరాజయాల నుంచి కోలుకోవాలని చెప్పి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్లే ఆఫ్స్లోకి ఒక విన్నింగ్ నోట్లో వెళ్ళాలి. రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిచి, లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో టేబుల్ టాపర్తో ఉంది, అది చాలా డిఫికల్ట్ మ్యాచ్ ఇక్కడ ఇదే గ్రౌండ్. కాబట్టి ఈ మ్యాచ్లో గెలవాలని చెప్పి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారు. టాప్ 2 ఫినిష్కి ఈ గెలుపు వాళ్ళకి చాలా అవసరం. సో వాళ్ళు బెటర్
టీమ్గా కనిపిస్తున్నారు. వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఇక ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో నాకు బేర్స్టో, సంజు శాంసన్ అండ్ ప్రభ్ సిమ్రన్ ఆర్ మై కీపర్స్. బ్యాట్స్మెన్ రైలీ రూసో, సిమ్రన్ హెట్మైర్, శశాంక్ సింగ్ అండ్ యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్ శామ్ కరన్, రియాన్ పరాగ్. బౌలర్స్ హర్షల్ పటేల్, సందీప్ శర్మ. ఇద్దరు స్లో బౌలర్స్ ఇక్కడ రాణిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్లో బౌలర్స్ ఇన్ ద సెన్స్ స్లో బాల్స్ వేసే పేస్ బౌలర్స్, ఎక్కువగా స్లో బాల్స్ మీద డిపెండ్ అయ్యే పేస్ బౌలర్స్. సో ఈ టీం కెప్టెన్ జానీ బేర్స్టో, వైస్ కెప్టెన్ రియాన్ పరాగ్ హోమ్ గ్రౌండ్లో కొన్ని హీరాయిక్స్ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అస్సాంకి వెళ్ళిపోయిన టీం ఒకటి, అస్సాంకి వెళ్లకుండా బయటపడి క్వాలిఫై అయిన టీం ఒకటి. మరి ఎవరు ఈ మ్యాచ్లో అస్సాంకి పోతారనేది మనం చూద్దాం.